ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలండి. మరి ఈరోజు ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో మరి మనం చక్కగా ధ్యాన దసరా ఉత్సవాలను మనం ప్రారంభించుకుంటున్నాము. మరి మధ్యాహ్నం నుంచి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో అసలైన కార్యక్రమం మొదలవుతుందండి. మరి ఉదయం భగవద్గీత పోటీలు జరుగుతాయని చెప్పేసి మనమంతా కూడా చక్కగా మరి ఆ ప్రోగ్రామ్ని నిర్వహించుకుంటున్నాము. మరి చిన్నారులందరూ కూడా రెడీ అయిపోయినారు భగవద్గీత పోటీలకి. మరి కార్యక్రమం స్టార్ట్ చేసే ముందర ఒక్క 5 minutes మనం మెడిటేషన్ చేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. సో మ్యూజిక్ కొంచెం స్లో మ్యూజిక్ పెట్టండి. మెడిటేషన్కి అందరం హాయిగా ధ్యానం చేద్దామండి. మరి మనంతా కూడా ధ్యానంతోనే మొదలవుతుంది కదా. ప్రతి కార్యక్రమం చక్కగా ధ్యానం చేసుకునే మొదలు చేస్తాం కాబట్టి అందరం హాయిగా ధ్యానాన్ని కూర్చుందాం. ఒక్క 5 minutes అండి. పిల్లలు కూడా చక్కగా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి, కళ్ళు 2 మూసేసుకొని ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసేసుకుందాం. మనకి దేంతోనూ పని లేదు. మనం ఇక్కడికి చక్కగా జ్ఞానాన్ని మరి ధ్యానం ద్వారా అద్భుతమైన శక్తిని ఆనందాన్ని పొందడానికి మనం ఈ క్షేత్రానికి వచ్చాము, ఈ వేడుకలకు వచ్చాము. సో ఈ రోజు నుంచి మరి 5, 6, 7 3 రోజులు మనతో మనం ఉందాం, మన కోసం మనం ఉందాం, ఆ విశ్వంతో మమేకమవుదాం. హాయిగా టీచర్స్, పిల్లలు అందరూ మీకు ఒక చక్కని అవకాశం అండి. మరి మాకు కూడా మీ అందరితో ఈ అద్భుతమైన ఈ చిన్నారులతో ధ్యానం చేయడానికి మాకు కూడా ఒక అద్భుతమైన అవకాశము. సో పిల్లలు అందరూ చక్కగా కళ్ళు 2 మూసేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. క్లాస్ప్ యువర్ హ్యాండ్స్, క్రాస్ యువర్ లెగ్స్. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటారండి, కళ్ళు 2 మూసేసుకుందాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం, ప్రశాంతంగా కూర్చుందామండి. ఆలోచన వస్తే ఆ ఆలోచనను కట్ చేయడానికి సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. లోనికి వెళ్ళే గాలిని, బయటికి వచ్చే గాలిని కేవలం గమనిద్దాం మాస్టర్స్. ఓకే అండి, నిదానంగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాము. ఆ చేతుల్ని చూస్తూ నిదానంగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్, గట్టిగా. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనందరికీ అందించి మనల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన గురువు గారికి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి ఒకసారి చప్పట్లు కొడతాం మాస్టర్. ధ్యాన దసరా ఉత్సవాలండి. మరి మనకి ఒక అద్భుతమైన అవకాశం పత్రి సార్ అందించారు.
మరి ఈరోజు 5వ తారీఖు మధ్యాహ్నం నుంచి అసలైన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం చిన్నపిల్లలతో భగవద్గీత పోటీలు నిర్వహిస్తూ మరి ఆ పోటీలు అయిపోయినాక అనంతరం మరి అసలైన కార్యక్రమం పరిణిత మేడము, మరి శ్రీనివాస్ రెడ్డి సారు, ద్వారకానాథ్ సారు అండ్ వాళ్ళంతా కూడా అతిథులుగా వచ్చేస్తున్నారు. అలాగే ఈ అత్యద్భుతమైన కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, మరి ధ్యాన దసరా ఉత్సవ కమిటీ వారు మరి సంయుక్తంగా నిర్వహిస్తున్నారండి. మరి ట్రస్ట్ వాళ్ళకి, సొసైటీ వాళ్ళకి, కమిటీ వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. ఓకే, భగవద్గీత, ఆ భగవంతుడు అందించిన ఆ గీత. భగవద్గీత అనేది కేవలం శ్లోకాలు వల్లవేయడానికో, మనం దేవునింట్లో పెట్టుకొని చదువుకోవడానికో, లేకుంటే కోర్టులో నిజం చెప్పడానికి సాక్షిగా ఉండడానికో కాదండి. భగవద్గీత అనేది మనకు చక్కగా ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఎలా జీవించాలి అని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనందరికీ అందించిన అత్యద్భుతమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మరి చక్కగా చిన్నప్పటి నుంచి మొక్కై వంగనిది మానై వంగున అంటారు కదా. సో ఎప్పుడైతే మనం చిన్న వయసులోనే ఆ బిడ్డలకు అందిస్తామో వారు దాని నుంచి స్ఫూర్తిని పొంది ఎంతో అద్భుతంగా తమ జీవితాల్ని రూపుదిద్దుకుంటారు. చక్కగా వాళ్ళు దాన్ని అలా చక్కగా నిర్మించుకుంటారు. అలాంటి అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మరి ఈ ప్రాంగణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రాంగణంలో మరి మనం చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామండి. మరి ఈ కార్యక్రమానికి, భగవద్గీత పోటీలకి మరి విచ్చేసిన, దీంట్లో పాల్గొనడానికి సిద్ధమైన ఈ చిన్నారులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం మాస్టర్స్. మరి పోటీలంటే జడ్జెస్ ఉండాలి, న్యాయ నిర్ణేతలు ఉండాలి. మరి న్యాయ నిర్ణేతలుగా ఉండడానికి పలమనేరు నుంచి బాలాజీ సార్ వాళ్ళ టీం అంతా వచ్చారండి. మరి భగవద్గీత అంటేనే మనకు పలమనేరు మాస్టర్స్ గుర్తొచ్చేస్తారనమాట. అంత అద్భుతంగా పలమనేరు మాస్టర్స్ని తీర్చిదిద్దారు బాలాజీ సార్ వాళ్ళ టీం అంతా కూడా. సో బాలాజీ సార్ని మరి వాళ్ళ టీంని, పలమనేరు నుంచి వచ్చిన ఆ టీంని అంతటిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. అందరు గట్టిగా చప్పట్లు కొడదామండి మరి ఆ మాస్టర్స్ని ఆహ్వానిస్తూ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం మరి ట్రస్ట్ మెంబర్సే కాదండి, మరి దీనికి చక్కగా మరి ఈ ట్రస్ట్ మెంబర్స్ని అందరినీ గైడ్ చేస్తూ మరి మమ్మల్ని ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ తాను నిజంగా చక్కగా ఒక దిక్సూచిలాగా ఉంటూ మా అందరి చేత అద్భుతమైన కార్యక్రమాలు చేయిస్తున్నారు. రాయచోటి నుంచి మరి రాయచోటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ ఉమ్మడి కడప జిల్లాల ప్రెసిడెంట్ సతీష్ సారు. మరి సతీష్ సార్ని కూడా మరి సాదరంగా వేదికకు పైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే సతీష్ సార్ని ముందుగా 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ సార్. ఇవాళ చక్కగా ధ్యాన దసరా ఉత్సవాలు 3 ఆల్రెడీ 2 సంవత్సరాలు అత్యద్భుతంగా ఈ ప్రాంగణంలో జరుపుకోవడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం మనందరికీ తెలుసు. 108కి 108 బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిచే ఫౌండేషన్ కాబడి చక్కగా ఒక 3/4 పార్ట్ అయిపోయిన ఈ ప్రాంగణంలో ఈ 3వ ధ్యాన దసరా ఉత్సవాలు చాలా అద్భుతంగా మొదలుపెట్టే ముందుగా భగవద్గీత పోటీలు మొట్టమొదటగా భగవద్గీతతో స్టార్ట్ చేసి చిన్నపిల్లలు ఎంతోమంది మనకు జీవిత గమ్యమే మన గీత. సో అలాంటి విషయాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలందరూ కూడా అత్యద్భుతంగా దాన్ని చదవడమే కాకుండా దాని భావాన్ని అత్యద్భుతంగా తెలుసుకోవాలి, పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ భగవద్గీత పోటీలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ భగవద్గీతతో పాటు ఇంకా ఎన్నో గ్రంథాలకు సంబంధించిన పోటీలు కూడా జరగబోతాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంను చేసేదానికి పలమనేరు నుంచి శ్రీ భగవద్గీత బాలాజీ గారు వారి టీం విచ్చేశారు. వారికి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ ప్రోగ్రాంను ఆల్రెడీ ఇప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయింది కాబట్టి ఈ ప్రోగ్రాంను ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం.
సో పిల్లలు సుమారుగా 50 మంది పార్టిసిపేట్ అయ్యారు. వారందరూ కూడా చక్కగా ఫ్రీగా వారు చెప్పదలుచుకున్న విషయాన్ని పద్యాన్ని చెప్పి దాన్ని విశ్లేషణ భావం ప్రకటించాలని మరొకసారి చిన్నపిల్లలు వాళ్ళను తయారు చేసిన టీచర్లను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఓకే, ఈ భగవద్గీత పోటీల్లో మరి ముఖ్యంగా 2 విషయాలు గమనించాలండి. మరి స్పష్టమైన ఉచ్చారణ, మరి భావం ఎందుకు మేము స్పెషల్గా దాని మీద స్ట్రెస్ చేస్తున్నామంటే, ఈ పిల్లలకి ఎప్పుడైతే భావాన్ని అర్థం చేసుకుంటారో, మేబీ ఈరోజు వాళ్ళకి ఉపయోగం అని అనిపించకపోవచ్చు, కానీ అది మనకు చక్కగా ఎప్పటికైనా సరే అది దిశానిర్దేశం చేస్తుంది. సో ఈ కారణంగా మేము భావం గురించి ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరిగిందండి. మరి 5 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల వయసు వరకు ఒక బ్యాచ్ గాను, 10 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల వయసు వరకు మరి ఒక బ్యాచ్ గాను నిర్ణయించడం జరిగిందండి. సో అంటే సెలెక్షన్ కూడా ఆ రకంగానే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు పిల్లలందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మరి 2 శ్లోకాలు చెప్పి దాని భావం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నామండి. సో వాళ్ళ ఏజ్ వారీగా ఇక్కడికి పిలిచడం జరుగుతుంది. సో పిల్లలు చక్కగా మరి వచ్చి పార్టిసిపేట్ చేయాలని, మరి టీచర్స్ దయచేసి మాకు సహకరించాలని మరీ కోరుతున్నాము. మరి పిల్లలందరినీ ఇక్కడికి చక్కగా మరి తీసుకొచ్చి ఇక్కడ అద్భుతంగా మరి వాళ్ళని చూసుకుంటున్న ఆ టీచర్లకి, మరి ఆ తల్లిదండ్రులకు కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. ఒకసారి టీచర్స్కి పేరెంట్స్కి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్ సుహానికా రెడ్డి యూకేజీ, హేమవర్షిత్ యూకేజీ, లోహిత ఫస్ట్ క్లాస్, చైత్ర ఫస్ట్ క్లాస్, దాక్షాయిని ఫస్ట్ క్లాస్, ఈ 5 మంది పిల్లలు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుహానికా రెడ్డి, హేమవర్షిత్, చైత్ర, జాను, చరణ్ తేజ్. My name is Sohanika. I am studying in UKG. My school name is Sadavindra Upper Primary School. Dhutaraष्ट्रवाचा धर्मक्षेत्रे गुरुक्षेत्रे समवेत युयुत्सवः मामका पाण्डवाक्षैव इमकुर्वत संजय భావం. ఓ సంజయ, నా పుత్రులు పానుజారు పుత్రులు యుద్ధం చేసిన వాడ ధర్మక్షేత్రమైన గురుక్షేత్రంలో సమకూర్ణ పిమ్మట ఏమి చేసిడి? ధృతరాష్ట్రవాచ 2వ శ్లోకం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఈ చిన్నారికి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. దృష్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తత ఆచార్య ఉపసంగమ్య రాజామచనమబ్రమిత్ భావం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హేమవర్షిత్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయు ప్రదః మామకా పాండవా చైవ సీమకూర్వత సంజయ ఉవాచ దుష్వాతో పాండవా నీతం యూయం దుల్యో అనత్తత ఆచ అవుపతత్తం యా ఆజామతనమబ్రవీత్ పచ్చైతాం పాండుపుత్ర నా ఆచార్య మమ తీజము యూరాం నృపత పుత్రే నా భవతి చైన భీమత ఉటామంజచ్చ విక్రాంత ఉత్తమౌడాచ వీజవాన్ ఔపత్రో తౌపవే ఆచ సమవే అనారత ఉట అత్ర తూరామహే త్వాతా భీమాసున సమాయుతి
युयुधानो विधातस्य रूपवर्त्य महारथः दुष्टचेतुश्चेतितानः राजीरारश्च वीर्यवान् औपत्रो सौपपेयाश्च. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is Janusri. Dharmakshetre Kurukshetre Samavetayosavaha Mamaka Pandavachaiva Chimakurvata Sanjaya. Sanjaya Uvacha Dishva tu Pandavagnikam Yodam Duryodhanasaha Acharya Upasangamya Raja Vachanamabravit Pachetam Panduputranam Acharya Mahadechamo Yodam Yudbhava Putrenam Chavachichaina Devatam. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is Drakshayani. Dharmakshetre Kurukshetre Samavetayuksavaha Mamaka Pandavachaiva Kimakurvata Sanjaya Drushva tu Pandavanikam Yudam Duryodhanasdada Acharya Upasangamya Raja Majanamabravit. Good morning everyone. My name is Charante. My school name is Sai Ravindra Upper Primary School. Pachaitam Panduputrana Acharya Mahatim Tamam Yudam Ruha Putrena Tava Chichaina Dimata Bhavam Aham Vaishvanara Bhutva Praninam Teha Matitaha Pranapanasamayuttaha Asanjalam Chaturvidam. థ్యాంక్ యూ వెరీ మచ్. I am Govardhan. I am 8 years old. I am Sai Ravindra here UP school. రెండవ అధ్యాయంలో 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగాశ్రేషు ప్రజాయతే సంజాయతే కామ క్రోధో విజాయతే. భావము ఇంద్రియ విషయంలో కూర్చి ఆలోచించిన కొలది మనుషులకు వాటి ఎందు ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వలన విషయంలో పొందవలని కోరిక పుడుతుంది. కోరిక తీపి అవటం వలన దానిని పొందుతనంలో ఏదైనా ఆటంకం కలిగితే కోపం బొత్తుకొస్తుంది. రెండవ అధ్యాయంలో 63వ శ్లోకం. క్రోధ భవతి సమ్మోహ శృతి విభ్రమః శృతి భ్రంశ బుద్ధినాశ ప్రణశ్యసి. భావము కోపద్వేగం వల్ల కలిగిస్తుంది. అద్వేగం వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుంది. జ్ఞాపకశక్తి నశించడంతో బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మానవుడు నశిస్తాడు. థ్యాంక్ యూ టు ఆల్. వెరీ గుడ్ నాన్న. దీపాంశ్ రెడ్డి అయిపోయిందా? ఓకే. ధరణి, గోవర్ధన్, రుతికారెడ్డి, మహాజ్ఞ, సునంద, కార్తీక్. My name is Rutika. I am studying in 2nd class from Sai Ravindra. మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుక్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ
భావం ఓ సంజయ నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయదలిచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమకూడిన పిన్మట ఏమి చేసిరి? మొదటి అధ్యాయంలో 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్రతా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. భావం ఓ రాజా పాండుపుత్రులచే యూగంగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిన్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. థ్యాంక్ యూ ఆల్. My name is Mahanya. I am studying 2nd class from Sai Ravindra. 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయే దుర్భో మా తే సంగోస్త్వ కర్మణి. భావము అర్జున నీకు కర్తవ్య కర్మ చేయుటకే అధికారము ఉంది, అట్లని కర్మలు చేయకుండా ఉండరాదు. ఫలాపేక్షరహితముగా కర్తవ్య బుద్ధితో కర్మలు ఆచరించవలని భావము. 2వ అధ్యాయంలో 56వ శ్లోకం. దుఃఖేష్వను విగ్వమనః సుఖేషు విదద స్పృహాః వీతరాగ భయక్రోధః సితది మునిరుచ్యతే. భావము కష్టములు కలిగినప్పుడు మనసులో దిగులు చెందనివాడు, సుఖములపై ఆసక్తి లేనివాడు, రాగము భయము కోపము లేనివాడైన మోడిని స్థితప్రజ్ఞుడని అందుడు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, వెరీ గుడ్. My name is Sunanda. I am studying 2nd class from Sai Ravindra. 3వ అధ్యాయంలో 21వ శ్లోకం. యద్యథాచరతి శ్రేష్ఠః తత్తదేవేదరో జనః సయ ప్రమాణం కురుదే లోకస్తదనువర్ధతే. భావము ఉత్తముడు ఏ ఏ కర్మలను ఆచరించునో ఇతరులు కూడా అవే కర్మలను ఆచరిస్తారు. ఇట్టి ఉత్తముడు ఆచరించు కర్మ లౌకిక కర్మ అయినా వైదిక కర్మ అయినా అతడు దేనిని ప్రమాణముగా భావిస్తాడో ప్రపంచ జనులు కూడా దానినే ప్రమాణముగా భావించి అనుసరించెదరు. 3వ అధ్యాయంలో 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. భావము తనదైన ధర్మము కొన్ని లోపములతో ఆచరింపబడుతున్నప్పటికీ ఎక్కువ ప్రశస్తమైనది. స్వధర్మాచరణములో మరణం సంభవించిన అది కళ్యాణకరమే. ఇతరుల ధర్మము మంచి ఉద్దేశముతో ఆచరింపబడను, అది స్వధర్మం కంటే హీనమైనది, నరకాది రూపమైన భయాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. గట్టిగా చప్పట్లు కొడదామండి, వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారో కదా. ఎస్, థ్యాంక్ యూ. మై నేమ్ ఈస్ కార్తిక్. 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే
సన్మార్గంలో నడిచే సత్పురుషులను రక్షించుటకు పాపకర్మలు చేసే దుర్మార్గులను నాశనం చేసే ధర్మాన్ని బాబుగా నిలుపుటకు ప్రతి యుగంలో నేను జన్మిస్తూ ఉంటాను. 4వ అధ్యాయంలో 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. భావం హోమ కార్యములందు ఉపయుక్తమగు సాధనములన్నయు బ్రహ్మమే. హవేషు హోమము చెయ్యు హోత చెయ్యించు అధర్వుడు కూడా బ్రహ్మమే అని తలయించవలయును. ఇట్టి అగ్నిక్రియ ద్వారా ఏకాగ్రతను పొంది బ్రహ్మభావం పొందినవాడు పొందు ఫలము కూడా బ్రహ్మమే. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా క్లాప్స్ చేద్దాం మాస్టర్స్. మహిత్ కుమార్ ఆచారి, సాత్వికా రెడ్డి, యోష్ని, నయన్, రిదా. I am Mahit Kumar Achari, 8 years old from Sai Ravindra. 4వ అధ్యాయంలో 4వ శ్లోకం. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి తత్పర్యం. అర్జునుడు అడుగుతున్నాడు, నీవు ఇటీవల జన్మించిన వాడవు, కానీ సూర్యుడు ఎప్పుడో జన్మించిన వాడు. ఈ సనాతన యోగాన్ని నీవు మొదటిలోనే నేర్చుకోవాలంటున్నావు. నేనెలా అర్థం చేసుకోవాలి? 4వ అధ్యాయంలో 5వ శ్లోకం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప తత్పర్యం. భగవానుడు చెబుతున్నాడు, నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయాయి, నేను వాటన్నిటినీ ఎరుగుదును. ఓ పరంతప, నీవు వాటన్నిటినీ ఎరుగవు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రండి. మై నేమ్ ఈజ్ సాత్వికా రెడ్డి. 4వ అధ్యాయంలో 1వ శ్లోకం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వహవే బ్రవీత్. భావం భగవానుడు తెలియచేస్తున్నాడు, అవ్యయమైన ఈ యోగాన్ని నేను సూర్యునికి బోధించాను. సూర్యుడు మనువుకు, మనువు రిక్ష్వాకు మహారాజుకు చెప్పాడు. 4వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్త ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. భావం ఇలా పరంపరగా లభించిన ఈ కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. ఓ పరంతప, ఈ గొప్ప యోగం కాలగతిలో ఈ లోకంలో నశించిపోయింది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ యోష్ని. ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ 2nd క్లాస్. 4వ అధ్యాయంలో 3వ శ్లోకం. స ఏవాయం మయా తేద్య యోగా ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. భావము ఆ సనాతనమైన యోగమే ఇప్పుడు నా చేత నీకు చెప్పబడింది.
నీవు నాకు భక్తుడవు స్నేహితుడవు గనుక ఈ శ్రేష్టమైన రహస్యాన్ని నీకు చెప్పటం జరిగింది. నాలుగవ అధ్యాయంలో 6వ శ్లోకం. అజోపి సన్నవేయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. భావము: పుట్టుకలేని వాణ్ణి, నాశనం లేని వాణ్ణి, జీవులందరికీ అధిపతిని అయినప్పటికీ ప్రకృతిని స్వాధీనంలో పెట్టుకొని నా మాయ వల్ల జన్మిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి My name is Srida, 8 years old, from Sai Ravindra. 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేదు కదాచన మా కర్మ ఫలయేతుర్భూ మా సంగోస్త కర్మణి. భావము: అర్జున, నీకు కర్తవ్య కర్మ చేయుటకే అధికారము ఉంది. కర్మఫల విషయంలో మాత్రము నీకు ఎన్నడూ అధికారము లేదు. అట్లని కర్మలు చేయకుండా ఉండరాదు. ఫలాపేక్షరహితముగా కర్తవ్య బుద్ధితో కర్మలు ఆచరించనని భావము. 2వ అధ్యాయంలో 63వ శ్లోకం. క్రోధాద్భవతి సంభోహ సంభోహ శృతి విభ్రమః శృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భావము: కోపం అవివేకం వల్ల కలిగిస్తుంది. అవివేకం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది. జ్ఞాపక శక్తి నశిస్తే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మానవుడు నశిస్తాడు. థ్యాంక్ యూ రిదా. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ చేద్దాం మాస్టర్స్. ఎస్. సో నెక్స్ట్ జ్ఞానశ్రీ, కావేరి, గౌరీ, హితేష్ అండ్ హితాంష్. My name is Sanjushri, 7 years old, from Sai Ravindra. 4వ అధ్యాయంలో 10వ శ్లోకం. ఈవం వివస్వతే యోగం ప్రోక్తవాన సమవ్యయం ఇవస్వాన విప్రాహ మనురిక్షా బ్రవీత్. 4వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. భావం: రాగము: పార్థ, ఎవడు నన్ను ఎలా కొలిస్తే వారిని నేను అలాగే అనుకరిస్తాను. ప్రజలందరూ అన్ని వేళలా నన్ను అనుసరిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. My name is Dhanvin, from 3rd class, Sai Ravindra EMUP School. 6వ అధ్యాయంలో 4వ శ్లోకం. సయేవాయం మయా తేజా యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. భావం: ఆ సనాతనమైన యోగమే ఇప్పుడు నా చేత నీకు చెప్పటం జరిగింది. నీవు నాకు భక్తుడవు స్నేహితుడవు గనుక ఈ శ్రేష్టమైన రహస్యాన్ని నీకు చెప్పటం జరిగింది. 4వ అధ్యాయంలో 3వ శ్లోకం. అజోపి సంజవేయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం సమధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. భావము: పుట్టుక లేని వాణ్ణి, నాశనం లేని వాణ్ణి, జీవులందరికీ అధిపతిని అయినప్పటికీ
ఈ రహస్యాన్ని స్వాధీనంలో పెట్టుకొని చెబుతున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ మాస్టర్స్. I am Nayan, third class, Sai Ravindra EMUP School. 6వ అధ్యాయంలో 35వ శ్లోకం. అసంశయం మహాబాహు మనద విగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్రేణ తద్గృహ్యతే. భావం: ఓ మహాబాహో, మనసు చంచలమైనది, నిగ్రహించుట కష్టము అనుటలో ఎట్టి సందేహము లేదు. అయినప్పటికీ ఓ కుంతీపుత్ర, అభ్యాస వైరాగ్యము చేత మనసు వశము చేసుకొని పట్టు సదలకుండా ప్రయత్నించినట్లయితే మనసు నిగ్రహింపబడుతుంది. 7వ అధ్యాయంలో 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానమాత్మాన్ ప్రపద్యతే వాసుదేవమి సర్వమితి సా మహాత్మా సుదుర్లభః. అనేక జన్మలు ఎత్తిన పిడప తత్వజ్ఞానాన్ని పొంది జ్ఞాని అయినవాడు ఎవడో ఒకరు ఉంటాడప్పుడు. అయినప్పటికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. జగద్గురువు దివ్యజ్యోతి స్వరూపం నడయాడిన దైవం బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య పాద పద్మములకు నమస్కృతులు తెలియజేస్తూ గట్టిగా క్లాప్స్. శ్రీకృష్ణ పరమాత్మకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. భగవద్గీతకు గట్టిగా క్లాప్స్ కొడదాం. మిత్రులారా, ప్రతి యజ్ఞము కూడా మనం భగవద్గీతతో ప్రారంభించుకోవాలి. అది అత్యంత శ్రేష్టం. గీత ఒక పవిత్ర యజ్ఞం. ఎందుకంటే ఎక్కడైతే గీతతో మనం యజ్ఞాన్ని ప్రారంభించుకుంటామో, మామూలుగా బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు విశ్వస్వేనుడు మొదట ఆ 4 మాడ వీధుల్లో తిరుగుతాడు కదండి. ఆ విధంగా గీతను ప్రారంభించున్నప్పుడు జరిగేటువంటి సంఘటన ఏంటంటే సమస్త దేవతలు విచ్చేస్తారు మనకు తెలియకుండానే ఇక్కడికి. మరి ఈరోజు గీతాయజ్ఞంతో మనము ఈ మహత్ దశహరా మహోత్సవాల యొక్క మహాయజ్ఞాన్ని కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నట్టు అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యజ్ఞానికి సూక్ష్మ రూపంలో మన మధ్యలో దేవతలందరూ విచ్చేసి ఉంటారు. వాళ్ళందరికీ సవినయంగా అనంతకోటి నమస్కృతులు తెలియజేద్దాం మనం. పిల్లలు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాల్లో ఒక శ్లోకం మీకు మచ్చుకుని నేను తెలియజేస్తాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ ప్రోక్తః మనుః మనుః ఇక్ష్వాకనే భవీ. పరమాత్మ ఎంత అద్భుతంగా చెప్పాడో. దీని అంతరార్థం, అందుకే భగవద్గీత అంటే అంతరార్థాన్ని తెలుసుకోవాలి. భగవద్గీత ఆచరణ గ్రంథము, భగవద్గీత అనుష్ఠాన గ్రంథము, భగవద్గీత మనము ప్రతి క్షణం పాటించాల్సినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజ్యం మిత్రులారా. ఇమం వివస్వతే యోగం. ఇక్కడ వివస్వతే అంటే శ్వాసాని. సో పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు, మొట్టమొదట నేను ఆ యజ్ఞం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, యజ్ఞం ఎక్కడ చెయ్యాలి అంటే ఎప్పుడైతే నీవు ఆ శ్వాసను పట్టుకుంటావో దట్ ఈజ్ యజ్ఞం. శ్వాసను పట్టుకోవడమే యజ్ఞం. శ్వాస మీద ధ్యాస పెట్టడాన్ని ఏమంటారండి? యజ్ఞము అంటారు. అదే పరమాత్మ ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఇమం వివస్వతే యోగం. నేను మొట్టమొదట ఈ యోగాన్ని, యోగం అనేటువంటి ప్రక్రియ శ్వాసతో ప్రారంభమవుతుంది అర్జున.
అందుకే మనము పత్రికారి యొక్క కాన్సెప్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టు. ఈ లోకంలో అనేక యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞం ఉంది, తపోయజ్ఞం ఉంది, స్వాధ్యాయ యజ్ఞం ఉంది, సజ్జన సాంగత్య యజ్ఞం ఉంది. కానీ అన్ని యజ్ఞాల కంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం ఏంటో తెలుసా? శ్వాస యజ్ఞమే. అదే పరమాత్మ తెలియజేస్తున్నాడు, ఇమం వివస్వతే యోగాన్. మొట్టమొదటి నేను శ్వాసను పట్టుకోవాలని చెప్పాను. ఎప్పుడైతే నువ్వు శ్వాసను పట్టుకుంటావో వివస్వాన్ ప్రోక్త మనుహు. మనుహు అంటే ఏంటి? మనస్సుని. అరే ఏ సాధకుడైతే, ఏ వ్యక్తి అయితే, ఏ మనుష్యుడైతే ఆ శ్వాసను పట్టుకుంటాడో అది వెంటనే మనసును పరిశుద్ధం చేస్తుంది. వివస్వాన్ ప్రోక్త మనుహు, మనస్సు. ఆ మనస్సంతా శుద్ధి అవుతుంది. జన్మల నుండి పేరుకుపోయినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలన్నీ కూడా కరిగిపోతాయి మెల్లగా మనోక్షేత్రం నుండి. మరి మనసు శుద్ధి అయింది కదా. ఇప్పుడు మొట్టమొదటి ఏం పట్టుకున్నాం? శ్వాస. శ్వాస ద్వారా ఏం జరిగింది? మనోశుద్ధి జరిగింది. వివస్వాన్ ప్రోక్త మనుహు మనుహు ఇక్ష్వాకనే బ్రవీత్. ఇక అద్భుతం ఇది. మనుహు ఇక్ష్వాకనే బ్రవీత్. ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఈ జన్మలో ఈ కోరికల వెంట పరిగెత్తి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నావు. కాబట్టి ఏ కోరికలు నీకు కావాలో ఆ కోరికలపైన నీ మనస్సు వెళ్ళే విధంగా చేస్తుంది. అంటే నీవు ఏ కోరికలు, అంటే ఈ జన్మకు నీవు ఏ కోరికలు నీకు అవసరమో అలాంటి కోరికలు మాత్రమే ఉద్భవించే విధంగా ఆ మనసు అలాంటి కోరికలపైన వెళుతుంది. అలాంటి మనసుతో కూడుకున్నటువంటి కోరికలు మనకు లభిస్తాయంట. మరి ఎంత అద్భుతమో ధ్యానం. అదే పరమాత్మ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి అంతరార్థం ఇది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ ప్రోక్త మనుహు ఇక్ష్వాకనే బ్రవీత్. ఆ కోరికల యొక్క ఆ బలమైనటువంటి ఆ కోరికల వలయం నుండి బయటపడి ఈ జన్మను సార్థకం చేసుకుంటావు అర్జున అనే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత అద్భుతంగా మనకందరికీ తెలియజేశాడు. దాని ఒక్క మాటలో సింపుల్గా పత్రి గారు, గురువు గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు. మరి శ్వాస మీద ధ్యాసే భగవద్గీతే శ్వాస మీద ధ్యాస అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నెక్స్ట్. Good morning everyone. I am Gnanasri, in 8 years old, from Sai Ravindra. 4వ అధ్యాయంలో 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యనం. భావము: భరత వంశోద్భవుడకు అర్జున, ఎప్పుడైతే ధర్మం అణిచివేయబడి అధర్మం వృద్ధి చెంది ప్రాణుల అభ్యుదయానికి శ్రేయస్సుకు బంధం కలుగుతుందో అప్పుడే మాయ ద్వారా నన్ను నేను సృష్టించుకొనుచున్నాను. 5వ అధ్యాయంలో 16వ శ్లోకం. జ్ఞానేతు తదజ్ఞానం వేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరత్. భావము: ఆత్మతత్వము, సృష్టితత్వము యొక్క వివేక జ్ఞానము ఎవరికి కలుగునో వారికి మోహము వలన జనించిన అజ్ఞానము తొలగిపోతుంది. అది ఎట్లు అంటే గాలిచ్చే మేఘము తొలగిన తర్వాత సూర్యుడు ప్రకాశించినట్లుగా జ్ఞానము స్వయం ప్రకాశశీలమైనది. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ చేద్దామండి మాస్టర్స్. అద్భుతమైన సత్యాలను వాళ్ళందరూ మరి చక్కగా చెప్తున్నారు. వినే చెవులుంటే మరి ఎంత అద్భుతంగా ఈ పిల్లలు చెప్తున్న ఆ జ్ఞానాన్ని మనం పొందవచ్చో. థ్యాంక్ యూ. I am Mitev, 8 years old, from Sai Ravindra. 4వ అధ్యాయంలో 1వ శ్లోకం. శ్రీ భగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వానః ఏ ప్రాహ మనురేక్ష్వాత్వదే బ్రవీత్. తాత్పర్యం:
భగవానుడు తెలియజేస్తున్నాడు. అవ్యయం ఈ యోగాన్ని సూర్యుడికి బోధించాను. సూర్యుడు మనువు శిక్షకు మహారాజుకు చెప్పాడు. 4వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకలేన మహామాత యోగో నష్ట పరం తప. తాత్పర్యం: ఇలా పరంపరంగా లభించిన ఈ కర్మయోగాన్ని రాజస్థులు తెలుసుకున్నారు. ఓ పరంతప, ఈ గొప్ప యోగం కలగతిలో ఈ లోకంలో నశించిపోయింది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning everyone. My name is Gauri. I am studying 3rd class. 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం సన్మార్గంలో నడిచే సత్పురుషులను రక్షించుటకు పాపకర్మలు చేసే దుర్మార్గులను నాశనం చేసి ధర్మాన్ని బాబుగా నిలుపుటకు ప్రతి యుగంలో నేను జన్మిస్తూ ఉంటాను. 4వ అధ్యాయంలో 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణాగుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. భావం హోమ కార్యములందు ఉపయుక్తగము సాధములు అన్నియు బ్రహ్మమే. అవిష్యు హోమము చేయు హోత చేయించు అధర్వుడు కూడా బ్రహ్మమే అని తలంచవలెను. ఇట్టి యజ్ఞక్రియ ద్వారా ఏకాగ్రహను పొంది బ్రహ్మభావం పొందినవాడు పొందు ఫలం కూడా బ్రహ్మమే. వెరీ గుడ్. నెక్స్ట్. Good morning everyone. My name is Itans. 8 years old from Sai Ravindra. 4వ అధ్యాయంలో 4వ శ్లోకం. అర్జున ఉవాచ అపదం భవతో జన్మ పదం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోస్తవానితి. భావము: అర్జునుడు అడుగుతున్నాడు, నీవు ఇటీవల జన్మించిన వాడవు, కానీ సూర్యుడు ఎప్పుడో జన్మించినవాడు. ఈ సనాతన యోగాన్ని నీవు మొదట్లోనే నేర్పించానంటున్నావు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? 4వ అధ్యాయంలో 5వ శ్లోకం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నా త్వం వేద పదంతప. భావము: భగవానుడు చెబుతున్నాడు, అర్జున, నాకు నీకు అనేక జన్మలు గడిచిపోయాయి, వాటన్నిటినీ నేనే ఎదుగుదును. ఓ పదంతప, నీవు వాటిని ఎదుగవు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్ చేద్దాం మాస్టర్స్. మై నేమ్ ఈజ్ దీపాన్. 1వ అధ్యాయంలో 2వ శ్లోకం. పచ్చైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం త్యముం యూడాం దుహత పుత్రేణాం తవ శిష్యేన ధీమతం అత్రశూరా మహేర్వాస భీమార్జున సమాయుధి యుయుధాను విరాటస్య ద్రుపదస్య మహారథః. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హర్షనా. ఓకే. హర్షారెడ్డి, మిథున సాయి రెడ్డి, హేమంత్, పర్ణిక, చందన, పూజిత. I am Harsha.
9 years old from Sai Ravindra. 1వ అధ్యాయంలో 3వ శ్లోకం. పశ్చైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీంచము యూడాం ద్రుపదపుత్రేణాం తవ శిష్యేన ధీమతా. భావము: ఓ ఆచార్య, మీ బుద్ధికి శలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడుము. 1వ అధ్యాయంలో 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. భావము: ఇక్కడ ఈ సమయములో భీమార్జునులతో యుద్ధము చేయగలిగే శూరులైన ధనుర్ధరులెందరో కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నసవారు అటువంటి మహాయోధులు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. I am G. Hemant, 9 years old from Sai Ravindra. 4వ అధ్యాయంలో 10వ శ్లోకం. వీతరాగభయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమార్గతాః. భావము: రాగము, భయము, క్రోధము విడిచిపెట్టి నాయందే చిత్తము నిలిపి నన్నే ఆశ్రయించి జ్ఞాన తపస్సు వల్ల పవిత్రులైన ఎందరో నా స్వరూపాన్ని పొందారు. 4వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఏ ఏతామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వత్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. భావము: పాత్ర, ఎవడు నన్ను ఎలా కొలిస్తే వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను. ప్రజలందరూ అన్ని వేళలా నన్నే అనుసరిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్. I am Panika, 8 years old from Sai Ravindra. 4వ అధ్యాయంలో 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. భావము: వారి వారి గుణకర్మల విభాగాన్ని అనుసరించి 4 వర్ణాలు నా చేతనే సృష్టించబడ్డాయి. వాటిని సృష్టించినది నేనే అయినా కర్తను కానని, నాశనం లేని వాణ్ణని తెలుసుకో. 4వ అధ్యాయంలో 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మ భిన్న సభజ్యతే. భావము: నన్ను కర్మలంటవు, కర్మఫలంపై నాకు ఆసక్తి లేదు. ఈ ప్రకారంగా నన్ను ఎవరు తెలుసుకుంటారో అతడు కర్మల చేత బంధించబడడు. థ్యాంక్ యూ ఆల్. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. I am Chandana, 9 years old from Sai Ravindra. 4వ అధ్యాయంలో 16వ శ్లోకం. కిం కర్మ కిమ కర్మేతి కవయో ప్రక్తమోహితాః తత్తే కర్మ ప్రవిక్ష్యామి యజ్ఞత్వా మోక్షస్తే శుభాత్. భావము: కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అనే విషయాలలో ఋషులు కూడా మోహం చెందుతున్నారు.
దేనిని తెలుసుకుంటే నీవు ఈ సంస్కార బంధం నుండి విడుదల పొందుతావో ఆ కర్మ గురించి నీకు చక్కగా తెలియజేస్తాను. 4వ అధ్యాయంలో 17వ శ్లోకం. కర్మన్నో హ్యాపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకన్నచ్చ బోధవ్యం గహన కర్మణో గతిః. భావము: కర్మల గురించి తెలుసుకోవాలి, వికర్మల గురించి తెలుసుకోవాలి, అకర్మల గురించి కూడా తెలుసుకోవాలి. కర్మయోగ మార్గం మహానిధుడమైనది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. పూజిత కదా? ఓకే. పూజిత, భవ్య, జగన్, చైతన్య, ఈశ్వర్. ఓకే. I am Pujita, 9 years old from Sai Ravindra. 4వ అధ్యాయంలో 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామా సంకల్పవర్జితాః జ్ఞానాదిదగ్ధ కర్మాణం తమాహుమ పండితం బుధాః. భావము: కామ సంకల్పాలు లేకుండా క్రమ సమస్యను ఎవరు ప్రారంభిస్తారో క్రమ ఫలాలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్, గట్టిగా. అద్భుతంగా మరి కర్మల గురించి, అకర్మలంటే ఏమి, వికర్మలంటే ఏమి, మరి ఆ కర్మ ఫలాల్ని ఎలా వదులుకోవచ్చు, మరి ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారో మాస్టర్స్. వీళ్ళకి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ. I am Bhavyasri, 10 years old from Sai Ravindra. 2వ అధ్యాయంలో 3వ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పాత నైతత్వయుపపద్యతే శూద్రం హృదయ దౌర్బల్యం తెత్కోతిష్ట పరం తప. భావము: ఓ అర్జున అధైర్యమును పొందుట నీవు అధైర్యమును పొందుకము. అధైర్యమును పొందుట ధీరుడవైన నీకు తగదు. ఓ శత్రువులను పీడించే వీరుడా, అతి నీచమైన హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధములకు సిద్ధము కమ్ము. 2వ అధ్యాయంలో 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువం యుత్యో ధ్రువం జన్మ మృసత్య చ తస్మాత్ పరిహారేత్రే నత్వం చోదితుమర్హసి. భావము: పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కాబట్టి తప్పింప సత్యము కానీ ఈ విషయాన్ని కూర్చి దుఃఖించుట నీకు తగదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ జగన్, 11 years. I am Jagan, 12 years old from Sai Ravindra. 18వ అధ్యాయంలో 68వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. తాత్పర్యం: సర్వధర్మములు అనగా నీ కర్తవ్య కర్మలను నేనే నందుము. సర్వశక్తివంతుడు పరమేశ్వరుడైన నన్నే దేహము నందుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తి చెందును. 18వ అధ్యాయంలో 78వ శ్లోకం. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పాత్రో ధనుర్ధరః తత్ర స్వీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మనః. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, యోగమునకు ప్రభువైన శ్రీకృష్ణ పరమాత్మ గాడివ ధనుర్ధారియగు అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయము, రాజ్యము, ఘనవైభవము, ఐశ్వర్యము, నీతి, స్తుతి సిద్ధిర్యమైయుండును.